మిత్రులందరికీ అలాగే మిత్రులకు నమస్కారం. చెన్నారెడ్డి గారు పరిపాలన, ఆలోచన విధానం ఇది ఒక్క మాటలో చెప్పేది కాదండి. తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ గురించి ఆలోచించిన వ్యక్తుల్లో అత్యంత ముఖ్యుడిగా భావించాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కంటే ముందే తెలంగాణను ఆంధ్రలో కలపకూడదు, తెలంగాణ ప్రత్యేకంగా ఉండాలని గట్టిగా మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి చెన్నారెడ్డి గారని నేను భావిస్తున్నా. ఇది చారిత్రక సత్యం, సాక్ష్యం. అంతటితో సరిపుచ్చుకోలేదు. అధికారం కోసమో అవకాశం కోసమో కాకుండా ప్రాంత అవసరాల దృష్ట్యా నినాదం, పట్టుదల, ఆ కన్విక్షన్ ఉన్న వ్యక్తి మరి చెన్నారెడ్డి గారు. ఇది ఎందుకంటున్నారంటే అనివార్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల హక్కులకు, తెలంగాణ ప్రజల అవసరాలకు పోరాటం చేసిన వ్యక్తిగా గుర్తించాల్సిన అవసరాన్ని మరొకసారి గుర్తు చేస్తాం. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడింది, అంత మాత్రం చేత తెలంగాణ ప్రజలకు ఊరట కలగాలి, హక్కులు లభించాలి అనే దీంతో 6 పాయింట్ ఫార్ములా ఉమ్మడి రాష్ట్రంలో రూపకల్పన చేసిన వ్యక్తి మహానుభావుడు చెన్నారెడ్డి గారు. అది కాంగ్రెస్ పార్టీ గుర్తించి 72 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా 6 పాయింట్ ఫార్ములాను కలపడం, రూపొందించడం, అదేవిధంగా అమలు చేయడానికి కంకణం కట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి తెలంగాణ ప్రజల అవసరాలను గుర్తించిన వ్యక్తిగా పోరాటం చేసింది. అంతేకాదు, ఎప్పుడైతే ఇబ్బందులు ఎదురైనాయో, తెలంగాణ ప్రజల హక్కులు కాలరాయబడ్డాయో ఉమ్మడి రాష్ట్రంలో, నినాదంతో ముందుకొచ్చి ప్రత్యేక తెలంగాణ నినాదంతో ప్రజాసమితి పార్టీని స్థాపించాడు. కానీ తనకేదో అధికారమో, అవకాశమో, పదవో దానికోసం పెట్టలేదు. ఇది గుర్తించాల్సిన అవసరం. అదేవిధంగా పరిపాలనా దక్షుడు, ఆ విషయంలో చాలా విషయాలు మాట్లాడేవి ఉన్నాయి. మొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన నేపథ్యంలో బడుగు వర్గాలకు ఊరట కలిగించడానికి, బడుగు వర్గాలకు నమ్మకం కలిగించడానికి, బడుగు వర్గాల భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బీసీ కార్పొరేషన్ సదస్సు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిపితే ఆనాటి మండల్ కమిషన్ చైర్మన్ ఎవరైతే మండల్ ఉన్నారో వారిని ప్రత్యేకంగా ఆహ్వానించిన చరిత్ర మరి చెన్నారెడ్డి గారిది, ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఇక పరిపాలన దక్షుడు, ప్రజల అవసరాల గురించి చాలా విషయాలు చెప్పేది ఉంది. ఉమ్మడి రాష్ట్రం కాకముందే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1953లో భారతదేశ డెలిగేషన్ని ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా, చిన్న రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా, హైదరాబాద్ స్టేట్ వ్యవసాయ మంత్రిగా దేశ ప్రతినిధి బృందాన్ని రోమ్కు తీసుకెళ్లి మాట్లాడిన సందర్భం వారి నైపుణ్యానికి, అవగాహనకు, నమ్మకానికి ఒక నిదర్శనం అనే మాట తెలియజేస్తున్నాం. అదేవిధంగా 1955లో కూడా వారిని FAO మళ్ళీ ఆహ్వానించింది లీడర్గా. ఇది కాకుండా కేంద్రంలో స్టీల్ అండ్ మైన్స్ మంత్రిగా ఉంటే ఆనాటున్న పరిస్థితుల్లో ఈ సంస్కరణలు తీసుకురావాలని, పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మౌలికమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాలు, రిఫార్మ్స్ తీసుకొచ్చింది మరి చెన్నారెడ్డి గారు. డీకంట్రోల్ చేయించింది మరి చెన్నారెడ్డి గారు. అందువల్లనే సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి సిమెంటు, స్టీల్ తీసుకురావడంలో గణనీయమైన పాత్ర వహించడంతో ప్రపంచం గుర్తించి బ్రిటిష్ గవర్నమెంట్ చెన్నారెడ్డి గారిని ప్రత్యేకంగా డీకంట్రోల్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్టీల్ మీద అక్కడికి పిలిచి ఒక సదస్సు ఏర్పాటు చేసి మరి లెక్చర్ ఇచ్చే అవకాశాన్ని కలిగించింది.
మనం బయట వాళ్ళు ఎంత గుర్తించినా మనం గుర్తించాల్సిన అవసరాన్ని మర్చిపోతున్నాం. పదవుల కోసమో అవకాశం కోసమో కాకుండా తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి మరి చెన్నారెడ్డి గారు. మనం చూస్తున్నాం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడానికి, సాధించుకోవడానికి తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత పార్లమెంటు సాక్షిగా బిల్లైన పునర్విభజన బిల్లులోని అంశాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాలు జరుగుతున్నా ఇప్పటికీ ఏ ఒక్కటి సాధించకపోవడం చాలా దురదృష్టకరం అని నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ ప్రజలని నినాదాలతో అధికారం సంపాదించడం ముఖ్యం కాదు. తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నాం అనే ఆత్మవిమర్శ ప్రతి నిమిషం చేసినాడే తెలంగాణ వాదిగా ముద్రపడతాడు, తెలంగాణ శ్రేయోభిలాషిగా మిగులుతాడు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఇది కోపంతోటో, ఈర్ష్యతోటో, అసూయతోటో కాదు. తెలంగాణ భావాలు, తెలంగాణ నినాదం, తెలంగాణ ప్రజల అవసరాలు గుర్తించిన మహావ్యక్తికి ప్రగాఢ ట్రిబ్యూట్స్ చెప్పడమే కాకుండా వారి ఆత్మ శాంతించాలంటే ఆ కోణంలో రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలకు కావాల్సిన విషయాల మీద ధ్యాస ఉంచాలని, సాధించాలని, పోరాటం చేయాలని, అందులో నిమగ్నమై ఉండాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నా వ్యక్తిగత పరిచయం 1978 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు, ఆ తర్వాత 1980లో పార్లమెంట్ సీట్ అడిగినప్పుడు ముఖ్యమంత్రిగా నాతోటి 46 నిమిషాలు మాట్లాడి ఈయన విషయాలు, ఆ తర్వాత వారితో తిరిగిన సన్నివేశాలు, 89లో తన అనుంగి శిష్యుడు ఉన్నప్పటికీ కూడా మరి నన్ను, నా బ్యాక్గ్రౌండ్ను చూసి, పనిచేస్తున్న దాన్ని చూసి 89లో నాకు పునరుజ్జీవనం కల్పించిన వ్యక్తి, రాజకీయాల్లో 89లో టికెట్ ఇచ్చిన వ్యక్తి చెన్నారెడ్డి గారు. అందుకోసం నేను వారి గురించి చెప్పడం కాదు, వాస్తవాలు తెలుసుకోవడం ముఖ్యమైన ఉద్దేశంతో చెప్పగలుగుతున్నాను. సరే, ఇవన్నీ విషయాలు ఇంకా వేరే సందర్భాలలో వస్తాయి. నా ఆటోబయోగ్రఫీలో చాలా విషయాలు వారితో మాట్లాడినాయి, మరి పూర్తి స్థాయిలో వస్తాయనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఆ భావాలకు అంకితమై పనిచేస్తేనే వారికి నిజమైన నివాళులు అనేది గుర్తించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ.